Hello, I am Shiva. I have completed my graduation in the year of 2022 in the stream of ECE. Have placed in Technotites with a package of 3.5 LPA. Thank you, 10,000 kudos. Whereas వేరే ఇన్స్టిట్యూట్స్లో bunch of people ఎక్కువ మంది తీసుకుంటారు. సో వేరే 10,000 kudos లిమిటెడ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్కి పిఎంస్ ఉంటారని చెప్పేసి ముందే చూశాను నేను ప్రోగ్రామ్ మేనేజర్స్. సో వాళ్ళు కేర్ తీసుకుంటారని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. అదే వేరే ఇన్స్టిట్యూట్స్లో అయితే ఒక 200-300 మెంబర్స్ పీపుల్ ఒక క్లాస్లో ఉంటారు. సో వాళ్ళు ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అని చెప్పేసి అప్పుడే ఇలా వచ్చేసి తర్వాత డీప్గా కనుక్కున్నప్పుడు సో మంచిగా అనిపించి వచ్చాను. వేరే ఇన్స్టిట్యూట్స్లో ఫర్ ఎవ్రీ బ్యాచ్ వాళ్ళకి సపరేట్ ప్రోగ్రామ్ మేనేజర్స్ ఉండరు. సో వేరేస్ ఇక్కడ 10,000 kudos ప్రోగ్రామ్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు ఎవ్రీథింగ్ టేక్ కేర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టాపిక్లో అర్థం కాలేదు, సో ఇప్పుడు అర్థం కాకపోతే వాళ్ళు మనకు సెషన్స్ పెట్టించి సపరేట్గా వాళ్ళు మళ్ళీ చెప్పిస్తారనమాట మనకి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్లో లాగాను నేను, సో క్లాస్ మొత్తం అందరికీ అర్థమైంది కానీ నాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వేరే సపోర్టర్తో మనకి సపరేట్గా క్లాస్ పెట్టించి ఒక కండక్ట్ చేసి ఒక మీట్ వాళ్ళతో మనకి ఎక్స్ప్లెయిన్ చేపిస్తారనమాట. ఇక్కడ మనము అర్థమయ్యే వరకు ఈవెన్ దో మనకు అర్థం కావాలంటే మళ్ళీ ఇంకోసారి పెట్టిస్తారనమాట. సో వాళ్ళ వల్ల మనకు చాలా యూజ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆరెల్స్ కోర్స్ రిలేటెడ్ అయినా ఇంకేమైనా మీకు అన్నీ టేక్ కేర్ చేసుకుంటారు ప్రోగ్రామ్ మేనేజర్స్. సపోర్టర్స్ ఎవ్రీడే మనకి క్లాస్లో అవైలబుల్గా ఉంటారు. వేరేస్ మీకు ఎక్కడ డౌట్ వచ్చినా వాళ్ళు క్లారిఫై చేస్తారనమాట. ఎక్కడ అంటే ఈవెన్ దో చిన్న డౌట్ అయినా పెద్ద డౌట్ అయినా పర్లేదు, ఎస్ డౌట్ కాకుండా చెప్పమని వాళ్ళు అడుగుతారు. సో అక్కడ హెల్ప్ అవుతుంది మనకి, చాలా సపోర్టర్స్ వల్ల చాలా హెల్ప్ అవుతుంది. నార్మల్గా అయితే వేరే ఇన్స్టిట్యూట్స్లో టెక్నికల్ నాలెడ్జ్ ఒకటే చెప్తారు, అది కూడా అదే వేరే 10,000 kudos వాళ్ళు యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇంటర్వ్యూస్కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు తర్వాత కమ్యూనికేషన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రేపు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వేగంగా చూసేదే టెక్నికల్ నాలెడ్జ్తో పాటు కమ్యూనికేషన్. వీళ్ళు దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు. అదే వేరే ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు సపరేట్గా దీనికి మనం డబ్బులు పెట్టి నేర్చుకోవాలి. అదే ఇన్స్టిట్యూట్లో వచ్చేసరికి వీళ్ళు సపరేట్గా వీళ్ళే క్లాసెస్ పెట్టి నేర్పిస్తారు. ఈవెన్ వీళ్ళు మనకి గ్రూప్ డిస్కషన్ అయినా కానీ అన్ని కనెక్ట్ చేస్తారు.